టెలికాం కంపెనీలు చేస్తున్న మాయ అంతా ఇంత కాదు. దాదాపు 35 కోట్ల మంది నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పనంగా దొబ్బేస్తున్నారు. ఎలా అంటారా? ఒక చిన్న ఉదాహరణ. ఒక కుగ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన తన మనవడితో రోజుకి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాడు. తన దగ్గర ఉన్నది నార్మల్ ఫోన్, ఎటువంటి స్మార్ట్ ఫోను లేదు, జస్ట్ కీప్యాడ్ ఉన్న ఫోన్. ఆ ఫోన్ ద్వారా రోజుకి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాడు. అయితే తను ఆ 5 నిమిషాలు మాట్లాడటానికి డెఫినెట్గా రోజుకి 1.5 GB ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుందో ఆ కనెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి వ్యక్తులు దేశంలో అనేక మంది ఉన్నారు. దాదాపు 35 కోట్ల మంది దాకా ఇటువంటి ఫోన్లు వాడుతున్నారని మనం తెలుసుకోవచ్చు. అయితే వాళ్ళకి మాత్రం ఇంటర్నెట్ అవసరం లేదు, ఇంటర్నెట్ అంటే తెలియదు. కానీ వీళ్ళు మాత్రం కంపల్సరీ ఆ 1.5 GB ఉన్న ప్లాన్ తీసుకోవాల్సిందే. ఇలాగా అంటే వారి దగ్గర నుండి నెలకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఓన్లీ ఫర్ ఇంటర్నెట్ మాట్లాడటానికి మాత్రమే వాడే ఫోన్ నుండి వాళ్ళు 100 రూపాయలు ఇంటర్నెట్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరం లేదు, అయినా కూడా వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇలాగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా 35 కోట్ల మంది దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది కాకుండా గవర్నమెంట్ ఏం చేస్తోంది? గవర్నమెంట్ నిజంగానే వీళ్ళందరికీ కంపల్సరీ చేస్తోందా అంటే లేదు. ట్రాయ్ రీసెంట్గా కూడా నిర్ణయించుకుంది, ఎవరైతే స్మార్ట్ ఫోన్ వాడరో, ఇంటర్నెట్ వాడరో వాళ్ళందరికీ కూడా జస్ట్ స్టాండ్ లోన్ అనే పరిస్థితి వాడాలి, స్టాండ్ లోన్ మాత్రమే అని చెప్పడం జరిగింది. కానీ టెలికాం సంస్థలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నాయి. ట్రాయ్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఫోన్ వాడతారో ఫోన్ మాట్లాడటానికి అలాగే SMS పంపడానికి మాత్రమే ఛార్జ్ చేయాలని రూల్ తీసుకొచ్చింది. దీనికి టెలికాం సంస్థలు ముఖ్యంగా ఉన్న ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ససేమిరా అంటున్నాయి. ఎందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఒకటి, వాళ్ళకి వచ్చే లాభాలన్నీ పోతాయి. ఏమన్నా అంటే ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే ఎలాగా, ప్రతి ఒక్కళ్ళకి డిజిటల్ యుగం తెలియాలి కదా అంటారు. కుగ్రామంలో ఉన్న రామయ్య అనే వ్యక్తికి అసలు ఇంటర్నెట్ సదుపాయమే అవసరం లేని వ్యక్తికి ఇటువంటి ఇంటర్నెట్ కానీ లేకపోతే డిజిటల్ కానీ అవసరమా? ఏ వస్తోంది, ఏ గురించి తెలుస్తుంది అంటారు. కుగ్రామంలో ఉన్న కూలీ నాలీ చేసుకున్న వ్యక్తులకి ఈ ఏ గురించి అవసరమా? కాదు. ఇదంతా కూడా వీళ్ళు పెట్టే ఖర్చు అంతా కూడా సంపన్న వర్గాలు, మిగతా ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్ రెగ్యులర్గా వాడతారో వారికి ఉపయోగపడేలా ఉంటుంది. ఇప్పటికైనా టెలికాం సంస్థలు తన లాభాపేక్షను మర్చిపోయి ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ 20,000 కోట్ల రూపాయలు టెలికాం సంస్థలు ఫ్రీగా సంపాదిస్తున్నాయి.